ఎవరు లేరు అక్కడ. ఈయన ఆదేశిస్తూ ఉంటాడు తప్ప అక్కడ పాటిస్తానికి ఎవరు లేరు. సో ఈ రిపేర్లు మొదలెట్టిన తర్వాత డిపాజిట్ కట్టడం కాదండి, ఈ రిపేర్లు మొదలెట్టిన తర్వాత కొత్త ముఖాలు వస్తున్నాయి, పాత ముఖాలు పోతున్నాయి కదా. మీరేమన్నా సర్వే లాంటిది కానీ లేకపోతే ఒక అబ్జర్వేషన్ లాంటిది కానీ చేశారా? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఈ కొత్త ముఖాలతో ఎలక్షన్కి వెళ్తే? మీ ప్రస్తుత పార్టీ ఒక 15 రోజుల క్రితం అండి, 15 రోజుల క్రితం అయితే నేను గతంలో కూడా చెప్పా, ఒక 30-35 స్థానాల మధ్య మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉంది. ఇక పూర్తిగా రిపేర్లు పూర్తి స్థాయిలో మొదలుపెట్టలా. ఇప్పుడు ఈ పూర్తి స్థాయి రిపేర్లు అయిన తర్వాత మళ్ళీ ఏదైతే మైనారిటీ ఓట్ బ్యాంకు ఇతనికి వెన్నుదన్నగా ఉందో, ఎందుకంటే మిగిలిన న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే అప్పుడు వైకాపాకి వేసారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. న్యూట్రల్ ఓటు వెళ్ళిపోయారు, ఎడ్యుకేటెడ్ ఓటర్స్ వెళ్ళిపోయారు, ఉపాధ్యాయులు వెళ్ళిపోయారు, మిగిలిన ఇతర ఉద్యోగస్తులు వెళ్ళిపోయారు, నిరుద్యోగులు వెళ్ళిపోయారు, చాలా కేటగిరీస్ వెళ్ళిపోయారు. కానీ బలంగా ఉన్న కేటగిరీ మైనారిటీ ఏదైతే ఉన్నారో ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ, ఈ క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ వలన మేజర్గా ముస్లిం మైనారిటీ దూరం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా ఉండబోతున్నందువల్ల ఈ బ్రదర్ అనిల్ వలన, అంటే షర్మిల భర్త వలన, ఐ డోంట్ గివ్ దట్ క్రెడిట్ టు షర్మిల టోటలీ, షర్మిల భర్త వలన ప్లస్ అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా సానుకూలత ఉన్నందువల్ల అక్కడ మేజర్ డెంట్ పడుతుంది. దాని ఇంపాక్ట్ అన్నది ఒక 15 రోజుల తర్వాత, ఎందుకంటే ఎల్లుండి తను జాయిన్ అవుతుంది, ఆ తర్వాత వాళ్ళు రంగప్రవేశం చేస్తారు. దాని ఇంపాక్ట్ ఎంత అన్నది కూడా మనకి ఒక అంచనా వస్తుంది. కాబట్టి కరెక్ట్గా ఫిబ్రవరి 1st వీక్ కల్లా మళ్ళీ సరైన అంచనాతో నేను రాగలను. బట్ థియరిటికల్గా ఆ ఎక్స్ట్రాపోలేట్ చేసి కనీసం ఒక 5% అయినా వీళ్ళు ఆ మైనారిటీ ఓటింగ్ శాతం దగ్గర 26-27% ఉంది. ఆ 26%లోంచి ఒక 5-6% మరి వీరు కాంగ్రెస్ పార్టీ అండ్ అనిల్ కలిపి కొల్లగొట్టగలిగితే డ్రాస్టిక్గా ఉంటుంది. అప్పుడు 15 స్థానాలకి పరిమితమైనా కూడా ఆశ్చర్యపోవక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా కూడా హోదా దక్కకపోయే అవకాశం మెండుగా కలదు. రైట్, ఫైనల్గా ప్రాక్టికల్గా ఇంకా వీల్ హావ్ టు సీ. ఓకే.